చాలా సీనియర్సు సిన్సియర్సు అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు, భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 అన్నారుగా, ఇదిగో సూపర్ 6 నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయాలి అంటే 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి. అవునా కాదా? కాదైతే చెప్పు. నేను అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారి బాసును అడుగుతా ఉన్నా. సూపర్ 6ని అమలు చేయాలంటే 79,867 కోట్ల రూపాయలు అవసరమా కాదా? సమాధానం చెప్పండి. అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు? 17,179 కోట్లు పెట్టారా? ఎవరిని మోసం చేస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. 17,179 కోట్లు ఖర్చు పెడతారు లేదో మనకు తెలియదు. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్గా వెళ్ళాం, సింగిల్గా పోటీ చేశాం. మీరు 3 పోటీ చేశారు. 3 పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు, రాజకీయాలు వదిలిపెట్టి, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి. మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని 2 చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక 3-4 పార్టీలతో కలిసి 15 సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అనగానే ఊరికి రెచ్చిపోయి అది ఓడదిస్తాం ఇది ఓడదిస్తాం అని పిచ్చివాగుడు వాగొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదో స్వామి చెప్పినట్టు మనం కామెంట్లు ఏమైనా చేసుకొని వాళ్ళ జాంకాయ ఇవాళ దినమను నాకు అర్థం కాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశ పెట్టుకున్నారు. అక్కడక్కడ కొంతమంది బీసీలు, అందరికన్నా మించి మా కులస్తులు, కాపువారు ఏమనుకున్నారంటే వాళ్ళు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు వెంట వెళ్ళారు. ఆయనకు 18 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమని ఈయన ఎమ్మటి వచ్చారు. సరే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పోనీలే అయితే అయ్యాళ్లే, ఈసారికి అవుతాడు రేపుసారికి వెళ్తాడు అనుకున్నారు. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇంకెవరు లేరా రాజకీయాల్లో? నిన్ను నమ్ముకుని ఎంతమంది కాపులే, నిన్ను నమ్ముకుని ఎంతమంది బీసీలే? ఆ పక్కనే కొనతాను రామకృష్ణ గారు ఉన్నాడు కదా, ఈ పక్కనేమో ఆయన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయి అన్న కావాల్సి వచ్చింది. ఏది నాకు అర్థం కాల. అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే. బంధుప్రీతికి అతీతం కాదు. చదువీరా అని విప్లవ శోకాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తాను నమ్ముకున్నటువంటి కాపుల్ని కానీ బీసీలు కానీ పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్రబాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంతకన్నా స్వార్థం ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ప్రజాసేవ ఏం కావాలి? చాలా గొప్ప ప్రజాసేవ కదా. అంతకన్నా నేను ఏం కామెంట్ చేయని చెప్పండి? మంచిదే. బాబు కొడుకులు అన్నాదమ్ములు ఆంధ్ర రాష్ట్రం, బాబు కొడుకులు అన్నాదమ్ముల ఆంధ్ర రాష్ట్రం. ఇక చూస్తాం కదా బ్రహ్మాండంగా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది రాజకీయం. ఈ 4 సంవత్సరాలు చూద్దాం ఎంత రచ్చరచ్చ చేస్తారో. ఈ రాష్ట్రాన్ని హామీలు ఎగ్గొడతారు, హామీలు ఏం చెయ్యరు. బంధుప్రీతి, డబ్బులు సంపాదన, రెండో పనే లేదు.
అక్కడ లోకేష్ డబ్బులు లెక్కేసుకోవటం, ఇక్కడేమో మన నాదెళ్ల మనోహర్ డబ్బులు లెక్కేసుకోవటం. ఇది తప్ప రెండే పనే లేదు. వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు తీసుకుని రాజకీయాల్ని రచ్చ చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా 4 సంవత్సరాలు భరించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. సారీ, ఏదన్నా జమినీ ఎన్నికలు వస్తే నేను చెప్పలేను. అంతే, రక్త సంబంధం అలాంటిది. ఆత్మీయ బంధం కొట్టుకున్న చివరికి గెలుస్తారనమాట. నాకు బాగా గుర్తండి, ఆయన ఒక పుస్తకం రాశాడు, నాకు కూడా పంపించాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పనిమాన నాకు పంపించాడు. రాంబాబు గారు, ఈ పుస్తకం మీరు చదవండి, చంద్రబాబు నాయుడు గారి బండారం అంతా దీనిలో ఉందని, ఒక చరిత్ర 100 నిజాలు అని పుస్తకాన్ని ఆయనే రచించి ప్రింట్ చేసి అందరికీ పంపించాడు. అసలు మా తోడల్లుడు బండారం అంతా దీనిలో ఉంది, ఒకసారి చదవండి రాంబాబు గారు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, చదవండి రాంబాబు గారు, దీనిలో ఏ విధంగా మా తోడల్లుడు దుర్మార్గాలు చేశాడో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రశ్న. ఇప్పుడు ఇది పంపించింది కూడా 10 సంవత్సరాల క్రితం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, బంధుప్రీతి అనేది ఎవరిని ఆపదు, ఏదో సందర్భంలో కలిపేస్తుందని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇంకా వరుసగా వైసీపీకి సంబంధించి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ టార్గెట్ చేసి ఏదో కేసులో ఎక్కిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి రోజా మీద కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకుంది, ఈ పార్టీ మనుగడ లేదు అని అనుకోవడంలా వారికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి 40% ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, శాసనసభలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఎలాగే మెప్పించాలి జనాన్ని, ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీని భయపెట్టాలనే క్రమంలోనే అందరి మీద కేసులు పెడుతున్నారు. సమయం దొరికినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడంలో చిత్రమైన విషయం ఏంటంటే, ఒకే ఇష్యూ మీద 10 చోట్ల కేసు పెడతారు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి నెలల తరబడి తిప్పుతారు. పీటీ వారెంట్లు వేస్తారు, భయపెట్టేస్తారు. లీగల్ ఎయిడ్ కోసం మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా పోలీసుల చేత కేసులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, బాధ పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన అప్రజాస్వామికమైన విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు అవలంబిస్తున్నారు. మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని హెరాస్మెంట్స్కైనా, ఎన్ని ఒత్తిళ్ళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, నిలబడి పోరాడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వమే ఎన్ని హెరాస్మెంట్లు చేసినా భరించి బయటకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ. మా పుట్టుకే అతి భయంకరమైన